భవభూతి దక్షిణ దేశం వాడు, గోదావరి తీరవాసి. అందుకని రాముల వారు గోదావరి తీరాన తిరిగిన దాని గురించి చాలా హెచ్చుగా రాశాడు ఈ నాటకంలో. ఆయన భవభూతి మహర్షి, భవభూతి మహాకవి జీవితం కూడా చాలా చిత్రమైంది. ఆయన అసలు పేరు శ్రీకంఠయ్య. శ్రీకంఠ బదలాంఛన మొదట్లో ఉంటుంది, మీరు చూస్తే. ఆయనకి అమ్మవారి గురించి ఒక శ్లోకం చెప్పాడు, దానివల్ల భవభూతి అని బిరుదు వచ్చింది. దిస్ పోయట్ భవభూతి, హీ బిలాంగ్స్ టు సౌత్ ఇండియా, హూ హ్యాస్ రిటన్ దిస్ బుక్. హిజ్ నేమ్ వాజ్ శ్రీకంఠ, but he is famously called Bhavabhuti because for the sake of one single stanza he has written upon the mother goddess. ఏమన్నాడు? శ్రీశైలంలోకి వెళ్ళి నమస్కారం చేసి అన్నట్టు, గిరిజాయాస్తనౌ వందే భవభూతి సమీహితౌ అన్నట్ట. ఒకటి భవము, ఒకటి భూతి. అంటే ప్రకృతి అయినటువంటి అమ్మవారు ఒకటి జననం ఇచ్చింది, తర్వాత అనుభవించడానికి అనుభవం ఇచ్చింది. ఈ రెండిటికి చిహ్నములుగా అమ్మవారి యొక్క స్తనములు 2 ఉన్నాయి. మాకు స్తన్యపానంగా ఇచ్చినటువంటి నమస్కారం చేస్తున్నాను శ్లోకం చెప్పాట. సో హీ గేవ్ ఓన్లీ వన్ స్టాంజా. I bow down to the breasts of my mother goddess. That is what he said. Because one is the birth she has given to us, the other is the experience in life we have to live in this. So her 2 breasts of symbols of motherhood, they symbolize these 2 things in life. One is bhavam, that is our birth. Second is bhuti, that is our experience. Bhava bhuti. From that day onwards he is called Bhavabhuti. His name was not Bhavabhuti. And he was a South Indian, and that's why he describes in great splendor the journey of Rama through South India, especially on the banks of the river Godavari, because Rama walked a long distance on the borders of Godavari, banks of Godavari. Now here it is the description started. Ayam aviralanokaha nivaha nirantara snigdhanilima. ఏ ఋతువులో అయినా సరే, మంచి పెళ్ళున ఎండలేస్తున్న రోజులో అయినా సరే, నిండా పచ్చగా ఆకులుండి చెట్లలో దాని కింద నడుస్తుంటే చీకటి ఉండవలసిందేటండి ఆ లోయలో. మామూలుగా అయితే అడవి పచ్చగా గుబురుగా ఉంటుంది. వేసవికాలం వచ్చేటప్పటికి, ఆకురాలే కాలం వచ్చేటప్పటికి అన్ని మోళ్లల్లే ఉంటాయి, నీడ అట్టే ఉండదు. ఇక్కడ అలా కాదు. ఆ గోదావరి పక్కన కనుక ఆ లోయ ఎప్పుడు కూడా పచ్చని ఆకులు గుబురుగా ఉండి పచ్చదనం పోనటువంటి అరణ్యం ఉండి. సో here is a picture, my brother. See, Lakshmana says, this is the valley through which Godavari is flowing, and the thick forest on either side of Godavari banks. The place is so cool and so fine. The valley is so fresh that these trees are verdant green throughout the year, irrespective of the season. Even in autumn, even in summer, when there should be a fall of foliage, the trees are full of foliage and green. Who goes through the forest should pass through dark shades like nights. Such is the forest through which we walked that day. Here is the picture, my brother. అయం అవిరళానోక నివహ నిరంతర స్నిగ్ధ నీలిమా పరిణద్ధ అరణ్య పరిణద్ధ గోదావరి ముఖర కందర. ఈ లోయలలో అక్కడక్కడ చిన్న గుహలు కూడా ఉన్నాయి పర్వతానికి ఉండి. ఈ పక్కన గోదావరి పెడుతూ ఉంటే దాంట్లోంచి వచ్చిన జలజల అనేటువంటి శబ్దములు ఈ లోయలో ప్రతిధ్వనించుట, ఆ గుహలో ప్రతిధ్వనులు చేయుట వినిపిస్తూ ఉన్నది మనకన్నా. అండ్ ది వండర్ఫుల్ సౌండ్స్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది గోదావరి రివర్, ది హమ్మింగ్ సౌండ్ ఆఫ్ ది గోదావరి రివర్ మేడ్ సో మెనీ echoes across the valley, and
the many little caves in the valley, they produced many echoes of the sounds of the river Godavari. We enjoyed these sounds wonderfully. Kandharaha Santatam Abhishyandamana Mekha Medurita Nilima. ఎల్లప్పుడూ పైనుంచి పెద్ద పెద్ద ఇంత బొట్లు పడుతున్నటువంటి దట్టమైనటువంటి మబ్బుల పైన ఉండటం కాపురం ఉండటం ఏ ఋతువు అయినా సరే ఆ కొండ మీద వేసవి కాలం అని లేదు, ఈ కాలం ఆ కాలం అని లేదు. లెట్ ఇట్ బి ఎనీ సీజన్ ఆన్ ది మౌంటైన్స్ ఆఫ్ దిస్ వ్యాలీ అండ్ టచింగ్ ది టిప్స్ ఆఫ్ ది లీవ్స్ ఆఫ్ ది ట్రీస్ ఆఫ్ ది ఫారెస్ట్, ఆల్వేస్ దేర్ వాజ్ ఏ బిగ్ క్రౌడ్, డెన్స్, థిక్, సాలిడ్ అండ్ బ్లూ, dribbling big drops of rain, irrespective of the season. That is how the valley was when we had been there. We saw the splendor of that valley. Abhishyandamana Mekha Medurita Nilima Janasthana Madhyago Girihi Prasravano Nama. ఇది జనస్థానము అనేటువంటి అరణ్యం అంటారు. దాని మధ్యన ప్రస్రవణగిరి అనేటువంటి పర్వతం, అక్కడికి మనం వెళ్ళాం, అది ఈ బొమ్మ. The area was called Janasthana and the mountain was called Prasravana mountain. That means a mountain of ever showering coolness. So it has showers throughout the year, that mountain. A mountain of ever showering coolness. So we visited that place and this is the picture depicting our visit to that place. మనం అక్కడికి వెళ్ళి ఆ ప్రస్రవణ పర్వతం దగ్గర తిరుగుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ వేశారు అన్నాడు. అంటే రాముడు అన్నాడు అప్పుడు. స్మరసి సుతను తస్మిన్ పర్వతే లక్ష్మణేన ప్రతి విహిత సపర్యా సుస్థయోస్తాన్యహాని. స్మరసి సుతను, ఓ సుకుమారమైన అందమైన శరీరం కలిగినటువంటి వయస్సులో ఉన్న అప్పటి సీతాదేవి, ఈ పర్వతాన్ని స్మరిస్తున్నావు, గుర్తుందా నీకు, దృష్టిలో ఉన్నదా? మనం తిరిగాం. తస్మిన్ పర్వతే, ఆ పర్వతమునందు, లక్ష్మణేన ప్రతివిహిత సపర్య, లక్ష్మణుడు మనకు కావలసినటువంటి ఉపచారములు సపర్యలు చేసేసి ఆ టైంకి ఎక్కడికో వెళ్ళిపోయేవాడు, ఆ ప్రాంతాల్లో ఉండేవాడు కదట రాత్రిపూట. పగలు కానీ రాత్రి కానీ వీళ్ళిద్దరికీ ఎట్లా సదుపాయం ఎలాగ ఉంటుందో అవి ఏర్పాటు చేసేవాడు, ఎక్కడుండేవాడో కనిపించేవాడు కదట వాడు. వాడి క్యారెక్టర్ అంటే ఇంతకుముందు సీత క్యారెక్టర్, రాముడు క్యారెక్టర్ టచ్ చేశాడు, లక్ష్మణుడు క్యారెక్టర్ టచ్ చేస్తున్నాడు. అప్పుడు సుస్థయో తాన్య అని ఆ రోజులు, అక్కడ మనం ఉన్న రోజులు సుష్టుగా పరితృప్తిగా ఉన్నాం. ఆ ఊళ్ళో ఉన్నట్టు ఆ లోయలో ఉన్నటువంటి కొద్ది రోజులు. రామ సేస్, Sita, do you remember our residence in that valley? You were in your full youth. You were quite young. She was just below 20, Sita. And always this fellow, my brother, was arranging everything for us and disappearing from us so that we lived a carefree life. This is a strange brother. He was making everything comfortable for them and he was not found anywhere by them because he wanted to leave them free. Do you remember how we lived there in those days, O Sita? స్మరసి సరస నీరాం తత్ర గోదావరీం వా స్మరసి చ తదుపాంతే శ్రావయోర్వర్తనాని. సరసనీర అయినటువంటి తత్ర గోదావరి, అక్కడి గోదావరి నది గుర్తుందా? ఆ నీళ్లు ఎంత చక్కని రుచిగా తీయగా ఉన్నాయి. అబ్బా ఏం రుచి అని అనుకున్నాం మనం, గుర్తుందా ఆ నీళ్లు? డూ యూ రిమెంబర్ when we first tasted the water of that river in that valley? We very much appreciated and said, how sweet, how tasty the water is. Do you remember? That means, what does that mean? That means they went there during September month, called moon season, when the water of a river
are filtered of all its dust, crystal clear and tasty. కనుక శరదృతువులో వీళ్ళు అక్కడికి వెళ్ళారని సూచించడం కోసం సరసనీరాం అని వేశాడు. ఇది ఎంతో మంది ఉత్తరామ చరిత్రను చెప్పడం నేను విన్నాను. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు ఈ పాయింట్. ఆయన దగ్గర నేను ఉత్తరామ చరిత్రను చదువుకున్న అదృష్టం నాకు పట్టింది. ఇక్కడ సరసనీరాం అని ఎందుకు అన్నాడో తెలుసుండ్రా ఆచార్యులు అన్నాడు. అప్పుడు ఏమే చదువుకుంటూ ఉండేవాడిని కొత్తలో. శరదృతు అని అర్థం. ఊరికే టీకా తాత్పర్యాలు బాగున్నాయి, శబ్దాలంకారాలు అర్థాలంకారాలు అని ఏడిస్తే ఏం లాభం కవిత్వానికి? ఇది కవిత్వం అంటేను. సో దిస్ ఇండికేట్స్ దట్ they are wandering in that place during the month of September, when the rivers in India will be crystal clear and transparent. స్మరసి చేతద్ ఉపాంతేషు అవయోర్ వర్తన అని. ఆ గుహల దగ్గర, లోయల దగ్గర, చెట్ల కింద, గుబుర్ల దగ్గర మన ఇద్దరం ప్రవర్తించిన ప్రవర్తనములు నీకు గుర్తున్నవా? అంతే, ఇంకేం చెప్పేదేం లేదు. He says, when we were going round, when my brother was not found there, we were enjoying the shades of trees, the banks of the rivers, and the bushes, and the many sights. Do you remember the many ways in which we lived there? Just he left it there for your imagination. Many are the wonderful experiences we had there while we were there. Do you remember? Do you remember? That was the age when we enjoyed life. That's all. He never touched how they enjoyed or what they enjoyed. That is poetry. ఇంకా చెప్పాడు. ఆపిచ్చా అందులోను కూడా ఒక రోజున మనం అని ఇంకోటి చెప్తున్నాం. ఇది మామూలుగా జనరల్గా అక్కడ ఉన్న ఆ లోయలో వాళ్ళు ఉన్నటువంటి జీవితం. అందులో ఒక రోజున నీకు గుర్తుందో లేదో అంటున్నాడు సీతని. కిమపి మందం ఆసక్తి యోగాత్ అవిరళిత కపోలం జల్పతోరక్రమేణ అశిథిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో అవిదితగత యామా రాత్రిరేవ వ్యరంసీత్. కిమపి మందం ఆసక్తి యోగా. ఏదో మెలిమెలిగా దగ్గరకు వస్తే ఆయన ఒళ్ళు ఈవిడికి, ఈవిడ ఒళ్ళు ఆయనకి తగిలి మళ్ళీ అట్లాగా దూరంగా ఉండి కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. మందమందంగా ఆ గాలి వచ్చి తగిలితే ఉంటుందే బుగ్గలకి, అలా ఒకళ్ళ బుగ్గలకు ఒకళ్ళు తాకుతూ కూర్చుని మాట్లాడుకున్నట్టు ఒక రోజున రాత్రి అక్కడ. జెంటిల్ బ్రీజ్ కమ్స్ and now and then just touches the cheeks. Like that they sat down at the bank of the river with the cheeks of each other touching now and then while they were talking. అవిరళిత కపోలం అంటే బుగ్గలు, విరళం అంటే మధ్యన ఎడమ లేకుండా కూర్చున్నాం అన్నాడు. అంటే బుగ్గకు బుగ్గ ఆనుకొని కూర్చుని కబుర్లు చెప్తున్నారు. Cheek to cheek we sat touching on the banks of this river. జల్పతో రక్రమేణ. ఏం మాట్లాడుతున్నారంటే అర్థమేటి ఆ ఆనందం కోసం కూర్చుని మాట్లాడుతున్నా. జల్పనం అన్నాడు, ఏదో వాగుతున్నావు అన్నాడు. తెల్లవాళ్ళ నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్నావు. ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు వింటాం, ఏం లేదు. ఆయన చెబుతున్నట్టు ఆవిడే చెబుతుందట. అక్రమేణ అంటే అర్థం అది క్రమజల్పనం కాదు. So we sat like that in the night. It was full moon. Purnami nadu, Sharatrutu. And I was talking. You were talking, just talking. It was not of anything at all, just talking. Not for the topic, but talking. Generally, if one talks, the other listens. But you were talking and I was talking, just talking something, intoxicated with the environment. అవిరళిత కపోలం జల్పతో అక్రమేణ
క్రమజల్పనం కాదు, అక్రమ జల్పనములు. క్రమజల్పనం అంటే ఒకళ్ళు మాట్లాడితే ఇంకోళ్ళు వింటే క్రమజల్పనం ఉంటుంది. ఇద్దరు మాట్లాడుతూ ఉంటే అక్రమ జల్పనం. జల్పతో అక్రమేణ. అశిథిల పరిరంభవ్యావృత ఇకైకదోష్ణ. పక్క పక్కన కూర్చున్నారు. ఒక చేతితో ఈయన ఆమెను, ఒక చేతితో ఆవిడ ఈయన్ని గట్టిగా కౌగిలించుకుని కూర్చున్నారట. ఏకైక దోష్ణ అంటే ఒక్కొక్క బాహువు చేత. సో దే సాట్ సైడ్ బై సైడ్, కాంపాక్ట్, అండ్ హీ ఎంబ్రేస్డ్ హర్ టైట్ అండ్ షీ ఎంబ్రేస్డ్ హిమ్ టైట్ విత్ వన్ హ్యాండ్ ఈచ్, బికాస్ దే సాట్ సైడ్ బై సైడ్. కూర్చుంటే మనం మాట్లాడుతూనే ఉన్నాం. వీ వర్ టాకింగ్ లైక్ దట్. అవిదిత గతయామా రాత్రిరేవ వ్యరంసీత్. యామములు గడవటం మనకి తెలియకుండా రాత్రి దానంతటా ఆగిపోయి ఒరే తెల్లారిందని లేచి వెళ్ళిపోయినా అన్నాడు. సో వీ వర్ టాకింగ్ అండ్ వీ డింట్ నో, జస్ట్ వీ వర్ టాకింగ్. సడన్లీ వీ ఫైండ్ దట్ ఇట్ వాస్ సన్ రైజ్. Then we wondered how the night was short, too short. Avidita gatayama ratrirevo vyaramsir. So we wondered why the night was so short. Because the night passed away and we did not know that the night passed away. We could know because there was sunrise and we got up, that's all. Do you remember? గుర్తుంది ఆ రోజున అన్నాడు. కిమపి మందం ఆసక్తి యోగా అవిరళిత కపోలం జల్పతో అక్రమేణ. విరళము లేని కపోలములతో అంటే బుగ్గకు బుగ్గ అని కూర్చుని అక్రమ జల్పనములతో, క్రమమైనవి కాకుండా ఉన్న సంభాషణములతో, అందులోనూ కూడా జల్పనములు అంటే అర్థం పర్థంతో సంబంధం లేకుండా ఏదో ఊరికే మాట్లాడటం కోసం మాట్లాడటం కానీ విషయం కోసం మాట్లాడటం కాదని. అశిథిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణ అవిదిత గతయామా రాత్రిరేవ వ్యరంసీత్. సో వీ సాట్ డౌన్ దేర్ లైక్ దట్, cheek to cheek touching. We were just sitting and we were embracing with each hand tight each other, sitting, just talking, but for no topic, just talking. You were talking and I was talking, and it was dawn, therefore we could understand that the night passed away. అవిరళిత కపోలం. శ్లోకాలు తర్వాత రాసుకుంటాను లేక. అవిరళిత కపోలం అది ఇప్పుడు వదిలే. రాత్రిరేవ వ్యరంసీతే కరెక్ట్. ఎందుకంటే దీనికి రాత్రిరేవం వ్యరంసీత అని ఒక రీడింగ్ ఉన్నది దీనికి. అంటే రాత్రి ఈ విధముగా గడిచిపోయాను అని. ఇది రాత్రిరేవ వ్యరంసీత అంటే రాత్రే గడిచిపోయింది మనకు తెలియకుండా అని. ఈ రెండిట్లో ఏది రైటు అన్నటువంటి దాంట్లో ఈ విధముగా గడిచిపోయిందని గుర్తున్నట్లయితే గడిచినట్టుంది అనమాట. పిచ్చి కథ. అదేదో కాళిదాసుని గురించి ఒక కథ చెబుతారు. కాళిదాసు టైం వేరు, ఈయన టైం వేరు. కాళిదాసు వింటున్నట్ట భవభూతి రాసిన ఉత్తరరావ చరిత్ర. పుట్టిది ఎట వింటాడు కాళిదాసుకి, తర్వాత వాడు భవభూతి వాడు. అయితే కథ ముచ్చటైంది. వింటూ ఉండి ఏదో వేశ్య తాంబూలాన్ని సున్నం రాసిస్తూ ఉందంటే వేసుకుంటూ వింటున్నట్ట. ఇక్కడ దాకా విని రాత్రిరేవం వ్యరం సీతని భవభూతి రాసిన దాన్ని చదివి అక్కడ సున్నం ఎక్కువైంది, కొంచెం చెరిపేసు. పంచవట్యాం శూర్పణఖ. ఎవడో అన్నయ్య గారు ఇదిగో బొమ్మ. పంచవటి నది తీరమున ఆశ్రమం మనం వేసుకుని ఉండగా శూర్పణఖ వచ్చింది చూశారు. ఇదిగో బొమ్మ. శూర్పణఖ బొమ్మ రావటం వేశారట. So here is another picture. We were near Panchavati, that is on the banks of Godavari, and here comes the wonderful lady Shurpanakha. Remember? Yes, very recently you read it. The sister of Ravana, and she was quite aged, and Rama and Lakshmana were quite too young in age than her. She came and saw Rama and she said she fell in love with Rama. Shurpanakha.
So she said, I love you. There was Sita and Rama, and she talked to Rama and said, I love you. Rama understood that she was an idiot and an animal and a beast immediately. And he said, I am sorry, I am helpless. I would have loved you too, but for this lady whom I brought from home. He said, because he was having a very fine sense of humor, Rama. Joking. He said, I too would have very much liked the idea that you love me, but unfortunately I brought her. Had I known it earlier, I would have kept her at home. మరి ఈవిడ పక్కన ఉంటే ఎట్లా మరి నేను ప్రేమించి మాత్రం ఇప్పుడు ఎట్లా బాగుండదు అన్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. అని పోనీ ఇంకోటి చెబుతాను చేస్తా అన్నాడు ఏడిపించడానికి. ఇడియట్ అని తెలుసుకున్నాడు. నా తమ్ముడు నాకంటే చాలా చిన్నవాడు, నాకంటే ఎక్కువ దృఢమైనటువంటి వాడు. అందుకని పైగా వాడు జాగ్రత్త పడ్డాడు, భార్యని ఇంటి దగ్గరే అట్టి పెట్టి వచ్చేసాడు. అదిగో అక్కడ ఉంటాడు, అక్కడెక్కడో చూడు వెళ్ళన్నాడు. So I suggest you something better, he said, because he understood that she was an idiot and also a beast. He said, my brother is younger to me and stronger than me. Moreover, he is very careful in not bringing her wife. He left her at home. Therefore, somewhere here he is going, go and fall in love with him. She said, yes. సరే అన్నది. వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు అన్న చెప్పిన మాట వింటావని విన్నాను, అది ఇది అని వాగింది. చేహాతల బొమ్మన్నాడు వాడు. అనేటప్పటికీ మీదికి వచ్చి తన భయంకరమైన రూపం చూపించి, ప్రేమిస్తావా చంపమంటావా అంది. ఏదో తన్ని డ్యాన్స్ చేయిస్తారు చూడండి పనిసలు. అనేటప్పటికి ఒక కత్తి తీసి శుభ్రంగా కింద పడేసి ముక్కు చెవులు కోసి నీ తాతతో చెప్పుకో వెళ్ళి అన్నాడు. సో షీ వెంట్ టు లక్ష్మణ అండ్ సెడ్, యూ వెరీ మచ్ ఆనర్ ది వర్డ్ ఆఫ్ ఎల్డర్స్. యువర్ బ్రదర్ హ్యాస్ ఆర్డర్డ్ యూ టు లవ్ మీ, షీ సెడ్, అండ్ ఐ లవ్ యూ. హీ సెడ్, ఓ వండర్ఫుల్, యూ గో అవే, హీ సెడ్. అండ్ షీ సెడ్, నో, ఐ వోంట్ గో. దెన్ షీ wanted to attack him, and he took his dagger, cut his nose and ears and said, go and complain to anyone you like in this world. Get away, you fool, he said. He was a rash fellow. Ikkada, so Lakshmana says, here is the picture of Shurpanaka. ఇక్కడ ఎదుగుతుగా శర్పణక బాగుంది అన్నగారితో ఇది చూపించండి బాగుంటుంది అన్నాడు. అంటే సీత, హా ఆర్యపుత్ర, ఏతావత్తేవ తద్దర్శనం, ఇంతవరకే మీ దర్శనం నాకు, ఆ పైన మీరు నాకు కనిపించలేదు. ఆవిడ దాని మొహం చూసే వరకు మీరు నేను కలిసి ఉన్నాం, దాని మొహం చూశాక మళ్ళీ విడిపోయినాను అని తల వెనక్కి రిప్పేసుకుంది. సీత సేస్, ఓన్లీ అప్ టు దట్ పాయింట్ we saw each other, we were together. The moment we saw her face, from that day onwards, I was away from you and you were away from me. There was the cruel separation between us. Stop it. Don't see the picture, she said. So only up to this point I see you. Then there is cruel separation. Wonderfully enough, the present situation also is like that. Within half an hour, Rama is going to leave her and send her away permanently from himself. So she says, only up to this point we are looking to each other, we are together. We see her face. Now there is the cruel separation. She means only the past, but here the present also automatically came from her lips. దీని మొహం కనిపించే వరకేనండి మన ఇద్దరం కలిసి ఉంటాం, ఆ పైన మన ఇద్దరం కలిసి ఉంటాం ఎక్కడిదండి. పాపం తెలిసాను లేదు, అప్పటిది అన్నదేనా, ఇప్పుడు సరిగ్గా జరగబోతుంది మళ్ళీ.
రచన ఎట్లా ఉంటుంది అనేది నాటకీయత. షీ మెంట్ ఓన్లీ ది పాస్ట్, బట్ ఆటోమేటికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఇన్ జస్ట్ హాఫ్ అన్ అవర్. రాముడు ఈ విప్రయోగత్రస్తే చిత్రమేతత. హే, ఎడబాటుని గురించి గుండె దడదడ కొట్టుకుంటుందా, ఇది చిత్రపటం సుమా. అక్కడ ఎడబాటు నిజంగా వచ్చింది కానీ ఇది బొమ్మ, ఇది శూర్పణఖ కాదు, ఇది శూర్పణఖ బొమ్మ. చిత్రం. రామా సేస్, యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ సపరేషన్. మై డియర్, ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ ఓన్లీ ఏ పిక్చర్ ఆఫ్ దట్ వండర్ఫుల్ లేడీ. దిస్ ఈజ్ నాట్ లేడీ హియర్. హర్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ హియర్. దిస్ ఈజ్ ఓన్లీ ఏ పిక్చర్. ఆర్ యూ డ్రెడెడ్ ఆఫ్ సపరేషన్ ఫ్రమ్ మీ? దిస్ ఈజ్ ఓన్లీ ఏ పిక్చర్. కానీ రాముడికి తెలియకుండా ఇంకొక అర్థం పాపం ఇందులోంచి రాముడి నోట్లోంచి వచ్చేసింది. ఈ విప్రయోగత్రస్తే, నువ్వా వియోగానికి భయపడుతున్నావా? చిత్రమేతది, ఇది చాలా చిత్రం అన్నాడు. మనకు ఉన్నదే అది మొదటి నుంచి అన్నాడు. తెలియకుండా అలా వచ్చేస్తాయి అంతే ఆ టైంకి. హియర్ automatically, without Rama's knowledge, from his lips, there is another meaning in these words. Are you afraid of separation? Strange. That is what he said. That means we are accustomed to have separations, so we should not be dreaded of separation. Automatically, that means a separation is also going to come once again. Without his knowledge, the words came from his lips. Sita, yadha tadha va bhavatu durjano asukam utpadayati. ఏ విధంగా అయినా సరే చెడ్డవాళ్ల మొహం చూడటం అనేది, ఇలాంటి వాళ్ళ మొహం చూడటం అనేది అసుఖాన్ని, ఏదో ఒక బాధ కలిగి, ఆ చూసిన బాధ అయినా ఉంటుంది కదా. బొమ్మే అన్నారు, బాగానే ఉంది. బొమ్మ చూడని మనిషిని చూడని ఆ మొహం చూస్తే ఆ బాధ తప్పకనే ఉంటుంది అన్న. పాపం ఆవిడే మామూలుగానే అన్నది. ఆవిడ్ని చూడండి, ఆవిడ బొమ్మ చూడండి, ఫలితం ఒకటే, ఆ బాధ ఉండనే ఉంటుందండి. సీత ఆన్సర్డ్, let it be Surpanakha or her picture, the result is the same. The dread is there, dread of separation is there whenever we see her, let it be her picture or her person. So through their lips the immediate future is being spoken unconsciously and involuntarily. It is a dramatic irony. రాముడు హంత హంత వర్తమాన యోమే జనస్థాన వృత్తాంత. ఆ జనస్థానంలో అప్పుడు జరిగిన వృత్తాంతం ఇప్పుడు జరిగినట్లుగా ఉన్నది నాకు. ఇక్కడ ఉన్నట్లుగా మన ఇంట్లో ఉన్నామని, అయోధ్యలో ఉన్నామని దృష్టి పోయింది కొంతసేపు. అక్కడే ఉన్నామని, శూర్పణఖ వచ్చిందని, మళ్ళీ సీతాదేవితో వియోగం వచ్చిందని, వచ్చేసింది మీదికి అన్నట్టుగా అనిపించింది అన్నాడు. అంటే వీళ్ళిద్దరికీ ఒకళ్ళని గురించి ఒకళ్ళ వియోగం అనేటప్పటికీ తలుచుకుంటామన్నా వచ్చినంత పని అవుతుంది. అది అలాంటిది వాళ్ళది. రామా సెడ్, I once again forget that we are in our place. I am led too much into the imagination of that scene and I really experienced the cruel separation once again. My mind is dreaded. That is what he said. అధేరం లక్ష్మణుడు అంటున్నాడు. అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు చెబుతున్నాడు. ఇంకా పైన బొమ్మలు చూపించి చెబుతున్నాడు. అధేరం రక్షోభి కనకహరిణ ఛద్మ విధినా తథా వృత్తం పాపైర్వ్యథయతి యథా క్షాళితమపి.